అందరికీ శుభోదయం అండి. ఈరోజు 23వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కార్తీక పురాణం 23వ అధ్యాయం ఏంటంటే, అగస్త్య ముని పలికిన మాటలు. మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పము అని అత్రి పలికెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు వలె సూర్యుడు వలె చూడసఖ్యము గానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడుగాను, బలయుతుడుగాను, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములనియు నశింపచేసుకొనిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి, హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధించగలము అని ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని పలికెను. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు నివసించియున్నాడు. కాబట్టి సంసారఛేదనము చేయువాడగు శ్రీరంగ నిలయుని సేవించుమని చెప్పి ఊరుకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి విశ్వమంగళుడై శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణ అని గానము చేయుచు, గోవింద వసుదేవ అని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజ పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము చేసి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమును పోయి ఉన్న దేశములన్నీ చూచుచు సమృద్ధముగా ఉన్న తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును కూడా చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషములతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలది అయినది. దృఢముగా నున్న యంత్రములు గడియలు కలిగినదియు, అగర్తలు కలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులు హంసల వలె ఏనుగుల వలె నడుచుచూ ఉండడం చూచారు. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులు అయి సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడియున్న వారు అయి నిత్యమానందయుక్తులు మదోన్మతులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచూ ఉండడం చూసిరి. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడు ఇట్లున్న పట్టణంను చూచి ఎంతో సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైనప్పుడు ప్రజలు కూడా న్యాయమందే ఉందురు కదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేల మంది ఎదురుగా వచ్చి పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతం విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహిమ చాలా మహిమాన్వితమైనది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును.
హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇది తథ్యము అని పలికెను. ఇది శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్మ్యే త్రయోవింశాధ్యాయం అనగా 23వ అధ్యాయం సమాప్తమండి. మరల రేపు 24వ అధ్యాయంలో కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.